బ్రేకింగ్ న్యూస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, జగదీష్ రెడ్డి, పువ్వాడ నిరంజన్ రెడ్డి, పద్మారావు తలసాని ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. ఇక రెండో స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టే అంశంపై చర్చిస్తున్నారు గులాబీ బాస్. ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు మాజీ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే ఈ సమావేశానికి ఇప్పటి వరకు ఎవరెవరు హాజరయ్యారు దుర్గారెడ్డి? ప్రస్తున్న సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మాత్రం ఉదయం 11 గంటలకే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ముందుగా ఎమ్మెల్సీ కవిత, తర్వాత కేటీఆర్, హరీష్ రావు, తర్వాత ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాసరావు, మన పద్మారావు, వీరంతా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో మాత్రం వీళ్ళందరికీ రాగానే కేసీఆర్ స్వాగతం పలికారు. ఆ తర్వాత రేపు 12 తారీఖు నాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ దిశగా ముందుకెళ్లడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, దీంతో పాటు అంటే ఇక ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఏ అభ్యర్థిని ఖరారు చేస్తే బాగుంటుంది, ప్రజలు ఏ విధంగా ఉంటుంది, బీసీ క్యాండిడేట్ ఎవరికి డిక్లేర్ చేస్తే బాగుంటుంది అనే విషయాలకు కూడా ఎమ్మెల్యేలపై ఆరా తీస్తున్నట్లు కొంత సమాచారం అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక ఈ ఈ సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. అంటే దాదాపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ పార్టీ బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 2023 డిసెంబర్ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలపై కానీ, లేకుంటే ఈ తర్వాత 14 నెలల పరిపాలనపై కానీ బడ్జెట్ లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై ఫోకస్ పెట్టాలని దిశ నిర్దేశం చేయనున్నారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో. దాంతో పాటు ఇక్కడ మనం చూస్తే మెదక్కు ఆ ఎమ్మెల్సీతో పాటు ఖాళీ అయ్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఏ అభ్యర్థిని తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యేల నుంచి తీసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక అభ్యర్థిని మాత్రం డిక్లేర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మాత్రం చెప్పదలుచుకుంది ఏంటంటే సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాత్రం ఉదయం 11 గంటల నుంచే ఆ లోపల మాత్రము ఎమ్మెల్సీలతోటి మాత్రము సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారు వస్తే మాత్రం రెండో ఎమ్మెల్సీ కూడా మనకు దక్కే అవకాశం ఉంటుంది కనుక వారిని కూడా రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు కొంత అయితే మనకు సమాచారం వస్తుంది ప్రస్తుతం. దీంతో పాటు సాయంత్రం వరకు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా దిశ నిర్ణయం చేయాలి, ఫోకస్ ఏ అంశాల మీద పెట్టాలి అనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఇచ్చిన అంశాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చింది, వచ్చిన తర్వాత ఏవేవి ఇంప్లిమెంట్ చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళ ఆ సమస్యల లోపాలు ఉన్నాయి, వాటిపై కూడా కులంకుశంగా ప్రతి అంశాన్ని బడ్జెట్ సమావేశంలో నిలదీసే విధంగా వ్యూహాత్మకంగా రచనలు చేయాలని చెప్పి కూడా లోపల ఆ సమావేశం జరుగుతున్నట్లు మనకు కొంత సమాచారం అయితే అందుతుంది ప్రశ్న. దుర్గారెడ్డి, అలాగే చూసుకుంటే ఏదైతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోట అభ్యర్థులు ఉన్నారో దీనికి సంబంధించి ఎవరిని ఖరారు చేసే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ప్రధానంగా ఎవరి పేరు వినిపిస్తుంది అనుకోవచ్చు దుర్గారెడ్డి? అయితే ఇప్పటివరకు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ కులగణన, ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు, మైనార్టీ రిజర్వేషన్ల గతంలో ఎవరెవరికైతే ప్రయారిటీ ఇచ్చామో ఆ తర్వాత ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇస్తే దాసరి శ్రావణ్కి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి గతంలో జరిగిన చర్చ ఇప్పుడు కూడా లోపల జరుగుతున్నట్లు కొంత ఆ సమాచారం అయితే మనకు వస్తుంది. దాంతో పాటు ఇక మెదక్ జిల్లా చూస్తే చేరు సుభాష్ రెడ్డి స్థానం కూడా ఖాళీ కాబోతుంది కనుక దాంతో మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే ఆ స్థానంలో ఎవరికి భర్తీ చేయడానికి కూడా చేసే అవకాశాలు ఉంటాయి కనుక ముందుకెళ్లాలని దిశ నిర్దేశం చేసే ఆలోచనలు కొంత కొత్త పేర్లు కూడా ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఇప్పటికే 8 పేర్లు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అందులో ఎవరి పేరు మారుస్తారు, లేకుంటే ఎవరికి ప్రయారిటీ ఇస్తారు, ఎమ్మెల్యేలు ఏం సూచించబోతున్నారు, ఆ తర్వాత కేసీఆర్ వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాత ఏ అభ్యర్థి అయితే మనకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ అక్కడ ఆ
పార్టీ బలోపేతం చేయగలుగుతాడు, లేకుంటే అసలు మండలికి వెళ్ళిన తర్వాత ప్రధాన అంశాలు ప్రస్తావించే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఆ క్యాండిడేట్ పై కూడా పూర్తిగా పట్టున్న క్యాండిడేట్ ను రాజకీయంగా గతంలో హామీలు ఇచ్చిన వారు ఎవరెవరికైతే ఉన్నారు ఇప్పటికైతే ప్రధానంగా కొంతమంది పేర్లు ముందుకు వచ్చినా కానీ ఈ రోజు సాయంత్రం వరకు ఈ పార్టీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా బయటకు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తాయని చెప్పొచ్చు. ఆ ప్రశ్న ఇప్పటికైతే ఉదయం 11 గంటలకు కేసీఆర్ ఉదయం 11 గంటలకు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మొదలైన సమావేశం మాత్రం కొనసాగుతుందని కంటిన్యూగా దాదాపు మధ్యాహ్న భోజన సమయం తర్వాత ఈ యొక్క కొంచెం క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళకి టచ్ లో ఉన్నారు. మరి ఒక 5-10 నిమిషాలు కావచ్చు, గంట వరకు వచ్చే అవకాశాలు నేను చెప్తున్నారు. నిజంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మాత్రం ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు తెలుస్తుంది. వాళ్ళు వస్తారా రారా అనేది కూడా కొంత సందిగ్ధం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న ఆ సమావేశంలో మాత్రం రేపు 12 తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు మాత్రం క్లియర్ గా వాటిపై దృష్టి పెట్టే విధంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దుర్గారెడ్డి, ఈ సమావేశానికి సంబంధించి ఇటు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారా? సో ఇప్పటి వరకు ఎంతమంది హాజరయ్యారనుకోవచ్చు? అయితే ఇప్పటి వరకు అయితే 39 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 26 మంది ఇప్పటికే చేరుకున్నారు. మరికొందరు మాత్రం అంటే దాదాపు ఫామ్ హౌస్ కు 2-3 గేట్లు ఉన్నాయి. కొందరు ఫంక్షన్స్ ఉన్నాయని ఒకరిద్దరు రాలేకపోవచ్చు, కానీ మధ్యాహ్నం భోజన సమయం తర్వాత మాత్రం అందరూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. నిజంగా అప్పటి వరకు ఎవరైనా అయితే తెలిసిన వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే వీళ్ళు ఎవరైనా ఆ సమావేశానికి రాలేకపోతున్నారని మాత్రం 2 గంటలు అయితే వీళ్ళ సమావేశం అయిపోయిన తర్వాత బయటకెళ్ళే విషయం వరకు వచ్చిన వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు. రాకపోతే ఎవరెవరు రాలేదు, ఏ సందర్భంలో రాలేదని చెప్పి కూడా వారిపై దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి. నిజంగా కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా రానున్న బడ్జెట్ 12 తారీఖు నాడు సమావేశాలు మొదలవుతున్నాయి కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యేలు హాజరు కావాలని చెప్పారు. ఎమ్మెల్సీలు కూడా హాజరు కావాలని చెప్పారు కనుక చాలా మంది వచ్చారు. అంటే మిగతా వాళ్ళు మరి కాసేపట్లో రావచ్చనే ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.